ఆరాధన సమయంలో దేవుని యొక్క వాక్యములో నుండి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి నేను చదువుతాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒకడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధర్మగా తను తానే సమర్పించుకొనును. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్తకాలమందు ఇయ్యబడెను. ప్రభునందు ప్రియులారా, చదవబడినటువంటి వాక్య భాగంలో ఈ సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ చదివినటువంటి భాగములో అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికు రాస్తూ 2వ అధ్యాయములో 5వ వచనములో ఒక మాట మనకి తెలియచేయబడుతున్నది. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒకడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈ మాటలో మనము చూస్తే దేవుడు ఒక్కడే. లోకములో మనం చూసినట్లయితే కోటాన కోట్ల దూతలు, దేవదూతలు లేదా దేవతలు అనబడేటువంటి వారు లోకములో ఉన్నారు. ఈనాడు ప్రపంచంలో చూస్తే 3 కోట్ల దేవతలు మాకు ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. ఎంతమంది దేవుళ్ళు ఉన్నానో దేవుడు ఒక్కడే. ఆయన ఎవరు అంటే యేసుక్రీస్తు అనేటువంటి ఒక నరుడు అనేటువంటి మాట ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఈయన దేవునికిని నరులకును మధ్యవర్తిగా వచ్చాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తున్నాం. దేవునికిని నరులకును మధ్యవర్తి. ఎందుకు మధ్యవర్తిగా ఆయన రావటానికి కారణం ఏమిటి అంటే, మానవుడు దేవుని యొక్క మాట అతిక్రమించి పాపము చేసి దైవోగ్రతకు పాత్రుడై ఉన్నటువంటి మానవుని దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించుకోవాలి అంటే మానవునికి ఎంత మాత్రము సాధ్యము కాదు. దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించుకోవాలి అంటే మానవునికి సాధ్యమైనటువంటి పని కాదు. కానీ దైవోగ్రత నుండి తప్పించుకోవాలి అంటే మనకొకరు సహాయం చేసేవారుగా ఉండాలి. మనకొక మధ్యవర్తిగా కావలసినటువంటి వ్యక్తి కావాలి. మనము చేసినటువంటి అపరాధమును బట్టి, మనము చేసినటువంటి పాపములను బట్టి దేవుని యొక్క ఉగ్రతకు గురి కావలసినటువంటి వారమైనటువంటి మనలను ఒక వ్యక్తి తనంతట తాను రక్షించుకోలేడు, కానీ ఉగ్రతలో నుండి తప్పించుకోలేడు. కానీ మన పక్షముగా ఒక వ్యక్తి కావలసి వచ్చినది. ఆ వ్యక్తి యేసుక్రీస్తు అనేటువంటి నరుడు అని ఈ భాగములో మనము చూస్తున్నాము. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి కూడా ఒకడే. అయితే ఈ మధ్యవర్తి మనము పాపము చేసి దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులమై ఉన్నప్పుడు దేవునికి మనలకు మధ్య ఒక గోడ ఉన్నది. పాపం అనేటువంటి ఒక గోడ ఇద్దరి మధ్య ఉన్నది. ఆ గోడను పడద్రోసే శక్తి మన దగ్గర లేదు. కానీ ఆ పడద్రోయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఒక వ్యక్తిని దేవుడు సిద్ధము చేశాడు. ఆ వ్యక్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి మానవునికి ఉన్నటువంటి పాపపు గోడను పడగొట్టాలి అంటే ఆ శక్తి కలిగినటువంటి దేవుడే కావాలి. మన మధ్య ఉన్నటువంటి పాప గోడను పడగొట్టి తండ్రిని మానవుని కూడా ఉభయులను ఏకము చేయటానికి యేసుక్రీస్తు వారు ఒక నరుడుగా ఈ లోకంలో అవతరించాడు అనేటువంటి మాట
మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ సందర్భంలో ఒక మాట మనం చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 6వ వచనాన్ని మనం చూస్తే, కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనము, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి యున్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసు క్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగినటువంటి వారము. ఈ భాగములో అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీకి రాస్తూ, ఆకాశమందు కాని భూమి మీద కాని దేవతలనబడినవి ఉన్నను, కోటాను కోట్ల దేవతలు ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి అయినటువంటి దేవుడు, ఆయనే కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారై ఉన్నాడు అని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన ద్వారానే సమస్తమును కూడా సృష్టింపబడినవి, ఆయన ద్వారానే సమస్తమును కూడా కలిగినవి అనేటువంటి మాట మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ఇప్పుడు తిమోతికి రాసినటువంటి పత్రికలో మనము చూసినట్లయితే మరలా ఆ భాగంలోనికి వద్దాం. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయములో, ఆయన క్రీస్తు యేసను నరుడు, ఈయన 6వ వచనము, అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను అనే మాట మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఈయన అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను అనే మాట మనము చూస్తున్నాం. మానవుడు చేసినటువంటి పాపము, మానవుడు చేసినటువంటి అతిక్రమము తొలగిపోవాలి అంటే కేవలము మాట చేత అది సాధ్యమయ్యేది కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తను తానే తగ్గించుకున్నాడు. యెషయా గ్రంథంలో మనం చూస్తాం 6వ అధ్యాయంలో, ఆయన సర్వోన్నతమైనటువంటి స్థలములో ఉండి కోటాన కోట్ల దూతల మధ్య నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేస్తున్నటువంటి మహామహిమలో ఆయన తేజస్సు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. తిమోతి పత్రికలోనే మనం చూస్తాము, శ్రీమంతుడు అద్వితీయుడైనటువంటి దేవుడు సమీపింపరాని తేజస్సులో కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అలాంటి మహోన్నతమైనటువంటి స్థలములో ఉన్నటువంటి ఆ తండ్రి అయినటువంటి దేవుడు తను తాను తగ్గించుకొని ఆయన కుమారుడుగా, యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం ప్రకారముగా, ఆయన శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య ఆయన నివసించటానికి వచ్చాడు. అంత తేజస్సు కలిగినటువంటి వాడు కోటాన కోట్ల దూతల మధ్య నిత్యము పరిశుద్ధుడని ఆరాధించబడుతున్నటువంటి తండ్రి తను తాను తగ్గించుకొని మన ఉభయలను ఏకము చేయటానికి కొరకై, తండ్రికి నా మానవునికి ఉన్నటువంటి ఆ మధ్య ఉన్నటువంటి పాప గోడను పడగొట్టి ఉభయలను ఏకము చేయటానికి కొరకై తండ్రి చిత్తమును నెరవేర్చు కుమారుడుగా ప్రభువైన యేసు క్రీస్తుగా శరీరధారిగా ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. దిగి రావటమే కాకుండా ఆయన చేసినటువంటి కార్యం ఏమిటంటే, ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే అప్పగించుకున్నాడు అనేటువంటి మాట మనము చూస్తాం. మనందరి కొరకై, తండ్రిని శాంతిపరచటానికి కొరకై, తండ్రి యొక్క ఉగ్రతను మనలను తప్పించటానికి కొరకై, మనలను ఆ ఉగ్రత నుండి తప్పించటానికి కొరకై ఆయన మధ్యవర్తిగా వచ్చి మనందరి నిమిత్తమై ఇద్దరి మధ్య నిలుచున్నాడని మనము జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు అక్కడే, దేవునికి మధ్యవర్తి, నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసు క్రీస్తు అన్నటువంటి నరుడు. ఆయన అందరి కొరకై విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు అని మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో చూస్తే, ప్రభువైన యేసు క్రీస్తు వారు తన శిష్యులతో ఒకసారి చెప్పిన మాట, మనిషి కుమారుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడయ్యా అంటే, మనిషి కుమారుడు
పరిచారము చేయించుకోవడానికి ఆయన ఈ లోకంలోనికి రాలేదు, కానీ పరిచర్య చేయుటకును అనేకులకు విమోచన క్రయధనముగా తన ప్రాణమును పెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అని తన శిష్యులైనటువంటి వారితో ప్రభు చెప్పిన మాట మనం చూస్తాం. మార్కు సువార్తలో కూడా ఆ మాటలు మనకు కనబడతాయి. అయితే ఇప్పుడు మనము జ్ఞాపకం చేసుకు మన కొరకై విమోచన క్రయధనముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మారిపోయాడు. ఎందుకు అంటే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయములో ఒక మాట మనం చూసినట్లయితే, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 వచనాలు చూసినట్లయితే, గలతీయ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తే, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచించవలనని మన పాపముల నిమిత్తము తను తానే అప్పగించుకొనను అనేటువంటి మాట మనము చూస్తున్నాం. మనం ఏ కాలములో ఉన్నాము? ప్రస్తుతపు దుష్టకాలములో ఉన్నటువంటి మనలను విమోచించవలనని ఆయనే తను తాను తగ్గించుకొని మనలను విమోచించటానికి కొరకై మన పాపముల నిమిత్తము తను తానే అర్పించుకున్నాడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఆయనను ఎవరు కూడా అర్పించలేదు, ఆయనను ఎవరు కూడా చంపలేదు, కానీ లేఖనములు నెరవేరినట్లు ప్రస్తుతమున్న దుష్టకాలములో ఉన్న మనుషులను విమోచించటానికి కొరకై ఆయనే తనంతట తానే అప్పగించుకున్నాడు, కానీ ఎవరు కూడా ఆయనను అప్పగించిన వారు కాదు. లేఖనము నెరవేరబడాలి కనుక, లేఖనము నెరవేరబడి ఆ తండ్రి యొక్క చిత్తము సమాప్తము చేయాలి కనుక తను తానే అప్పగించుకున్నాడు అనేటువంటి మాట మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువును మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన మన కొరకై విమోచించబడినటువంటి, మన కొరకై ఆయన విమోచన క్రయధనముగా మారిపోయినటువంటి విధానాన్ని జ్ఞాపకం, మనలను విమోచించాలని, పాపములో నుండి, పాప దాస్యములో నుండి విడిపించటానికి కొరకై మనకు చేతగానప్పుడు, మనకు అది వీలు పడనటువంటి కాలములో, మనలను మనం రక్షించుకోలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మన కొరకై ఒక మధ్యవర్తిగా వచ్చి మనందరి పాపముల నిమిత్తము, దోషముల నిమిత్తము ఆయన శిలువలో బలిగా మార్చబడ్డాడు అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన కొరకై బలి అయిపోయినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అంటే, 103వ కీర్తన 3-4 వచనాలు చూస్తే, ఆయన నీ దోషములను క్షమించినటువంటి వాడు, నీ పాపములను పరిహారము చేసినటువంటి వాడు, పక్షిరాజు యవనం వలె నీ యవనము నూతన మగునట్లుగా చేశాడు, ఆయన నిన్ను విమోచించాడు, కరుణా కటాక్షములైనటువంటి కిరీటము నీకు ధరింపచేశాడు. అందుకనే ఇన్ని మేలులు చేసినటువంటి నీకు, మనందరికీ, అందుకే మనము ఆయనను స్తుతించాలి, ఆయనను ఆరాధించాలి, ఆయనను జ్ఞాపకము చేసుకోవాలి. ప్రతి ఆదివారము, ప్రతి ప్రభుదినములో కూడా మనము దేవుని సన్నిధిలో బలెదుటకు చేరి ఆయన మరణమును, పునరుద్ధానమును, ఆయన శిలువ కార్యములన్నిటిని కూడా మనము తలపోసుకుని ఆయనను స్తుతిస్తున్నాం. ఈ సమయంలో మన విమోచకుడు, మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారిని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇదే గలతీయులకు రాసిన పత్రిక 4 వచనాన్ని చూసి నేను ముగిస్తాను. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. 4వ అధ్యాయము 4వ వచనము. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయను అనే మాట మనం చూస్తున్నాం. ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి మన కొరకు పంపించాడు. ఆయన స్త్రీ యందు పుట్టాడు, మనము దత్తపుత్రులము కావాలనని, అనేటువంటి మనము ఆయనకు పుత్రులముగాను పత్రికలుగాను ఉండాలని, ఆయన పిల్లలుగా ఉండాలని ఆయన కోరుకొని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు ఆయన కూడా లోబడిన వాడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనము చూస్తున్నాం. ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడిందంటే మానవునికి ఇవ్వబడినది. ధర్మశాస్త్రము మానవునికి ఇవ్వబడింది, కానీ ఆ మానవుడు ధర్మశాస్త్రమును నెరవేర్చలేని వాడుగా ఉన్నప్పుడు
మనందరి నిమిత్తమై ఆయనే ధర్మశాస్త్రమును నెరవేర్చినటువంటి వాడుగా ఉన్నాడు. ధర్మశాస్త్రమును నెరవేర్చి సమాప్తమైనదని చెప్పి సిలువలో కేక వేసినటువంటి వాడు. ఏమి సమాప్తము చేశాడు? ఆయన వచ్చిన పనిని సమాప్తి చేశాడు. ఆయన వచ్చినటువంటి పని ఏమిటంటే రక్షణ కార్యము చేయటానికి కొరకై ఆ పనిని చేసి సమాప్తి చేశాడు. చీకటి యుగమును ఆయన సమాప్తి చేశాడు. చీకటి యుగం అంటే మలాకీ గ్రంథం నుండి మత్తయి సువార్త మధ్యలో 400 సంవత్సరములు, అది ఎన్నిక లేనటువంటి లెక్కలేనటువంటి ఆ యొక్క సంవత్సరములు. అలాంటి చీకటి సంవత్సరాలను యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి వెలుగుగా మార్చి మనలో ఉభయులను ఏకము చేసి సంబంధాన్ని నెలకొల్పినటువంటి వాడుగా మనము చూస్తున్నాం. ఆయన చీకటి యుగమును సమాప్తి చేసి వెలుగు సంబంధులుగా చేశాడు అనేటువంటి మాట మనము జ్ఞాపకం చేసుకుంటాం. అట్టి ప్రభువును ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ ఆరాధన సమయంలో దేవుడు ఒక్కడే, దేవునికి నరులకున్న మధ్యవర్తి కూడా ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అనేటువంటి నరుడు. ఆయన మనందరి కొరకాయ విమోచన క్రయధనముగా తన ప్రాణం పెట్టడానికి ఆయన వచ్చాడు. ఆయన తన ప్రాణమును పెట్టాడు, మనందరూ కూడా విమోచించాడు. ఆ విమోచించిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధనలో మనం ముందుకు సాగిపోదాం. ఆయన స్వరూపము కలిగినటువంటి వాడు, సొగసు కలిగినటువంటి వాడు, 10,000 మందిలో గుర్తించగలిగినటువంటి అపురూపమైన స్వరూపము కలిగినటువంటి వాడే. కానీ మనందరి పాపముల నిమిత్తము అతడు వికార రూపుడుగా మారిపోయాడు. చూడనొల్లని వానిగా మారిపోయాడు. కనుక అట్టి ప్రభువును మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రభు యొక్క శ్రమలను, బాధలను జ్ఞాపకము చేసుకుంటూ ఆ ప్రభువును మనము స్తుతించి ఆరాధించి బలలో పాల్పంపులు పొందాలని ఈ మాటల చేత మనము హెచ్చరిక కలిగి ఉంటున్నాం. ఆ రీతిగా ఉండటానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహించి నడిపించునుగాక. స్వరూపమైన సొగసైన లేక దుఃఖ పరితుండాయెనో, స్వరూపమైన సొగసైన లేదు దుఃఖ భరితుండాయెనో, వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులముందేను వీక్షించి త్రిపిరిముఖము, వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులముందేను వీక్షించి త్రిపిరిముఖమున్, గాయములన్ మన కొరకై పొందేను క్రీస్తు.